మేము జగదీష్ మార్కెట్ నుండి తీసుకొచ్చాము కదా ఈ ఫోన్ వచ్చేసి రెడ్మీ ఫోను. దీంట్లో పెద్ద స్కామ్ అయితే జరిగింది మాకి. అసలు ఏం జరిగిందంటే ఈ ఫోన్లో వచ్చేసి తీసుకొచ్చేసి ఆన్ చేసాము, ఆన్ అయింది. కాకపోతే దీంట్లో ఛార్జింగ్ అయితే ఆగుతలేదు, ఛార్జింగ్ అస్సలకే ఆగుతలేదు. ఇవ్వండి 11% అయితే ఉంది ఇప్పుడు ఛార్జింగ్, అసలు ఆగుతలేదు అనమాట. ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఛార్జింగ్ నుండి తీస్తే కొద్దిసేపు నడుస్తుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు వచ్చేసి మేము బ్యాటరీ వేపించడానికి అయితే వెళ్తా ఉన్నాము మళ్ళీ జగదీష్ మార్కెట్కి. మా ఏడికి వచ్చిన బ్యాటరీ అయితే దొరుకుతుంది, కానీ వీరి దగ్గర అంత డబ్బులు లేవు. 500 తెచ్చి బ్యాటరీ ఏమంటే ఎవరిస్తాడు చెప్పండి? వీటి దగ్గర ఏమో 550 ఉంది, వాళ్ళేమో 850, 800 అట్లా చెప్తారు. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము మనము. కోటికి వెళ్ళేసి ఇంకా జగదీష్ మార్కెట్కి వెళ్ళేసి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే వచ్చాము మేము మళ్ళీ ఒక షాప్కి అయితే వచ్చాము. మొబైల్ సొల్యూషన్ అని ఒక షాప్కి అయితే వచ్చాము కోటిలో. నిన్న వచ్చాము కదా, వీరి దగ్గర పైసలు లేకున్నాయి అనమాట. ఈరోజు అయితే పైసలు దొరికేసినాయి, తీసుకొచ్చేసినాము షాప్ కాడికి. ఫోన్ అక్కడ ఊడొచ్చింది, కూడా తీసేస్తున్నారు. ఇదండి ఇదే ఫోను. ఏం చేసిన బ్యాటరీ వచ్చేసి ఇదే మొత్తం ఎట్లయిపోయింది చూడొచ్చు మీరైతే, ఘోరంగా అయిపోయింది ఇది మెత్తగా. సో ఫైనల్లీ మనం వచ్చేసి వీడి కోసం అయితే ఫోన్ అయితే తీసుకొచ్చేసాము. ఇంకా ఫోన్ పోయిందని బాధలు అయితే లేడు, ఇప్పుడు వచ్చేసి ఫోన్ ఉందని హ్యాపీగా ఉన్నాడు అనమాట.